హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు వైజాగ్ డోపమైన్స్. ఈరోజు మనం డిస్కస్ చేయబోయే టాపిక్ చాలామంది పేరెంట్స్ ఫ్రీక్వెంట్గా ఫేస్ చేసే సిచ్యువేషన్ గురించి. చాలామంది పేరెంట్స్ మా పిల్లడు హెల్తీగా పుట్టాడు కానీ 1-2 years వరకు ఫ్రీక్వెంట్గా సిక్ అయిపోతున్నాడు, లేదు అంటే స్క్రీన్ టైం ఎక్కువ చూస్తాడు, మొబైల్ ఇవ్వకపోతే ఫుడ్ అస్సలు తినడు, లేదు అంటే ఈ మధ్యన మా బాబుకి స్పీచ్ డిలే అవుతుందని. సో ఇలాంటి ప్రాబ్లమ్స్ గురించి డిస్కస్ చేయడానికి మనకి MGM 7 Health హాస్పిటల్ నుంచి డాక్టర్ విజయలక్ష్మి పీడియాట్రిషియన్ ఈరోజు మనతో ఉన్నారు. వెల్కమ్ టు ద షో డాక్టర్. థ్యాంక్ యూ దీప్తి. డాక్టర్ గారు, ఇప్పుడు చాలా మంది పేరెంట్స్ ఫేస్ చేసే ప్రాబ్లం, మా బేబీ హెల్తీగా పుడతాడు కానీ 1-2 years మధ్యలో ఫ్రీక్వెంట్గా సిక్ అవుతాడని. ఎందుకు ఇలా అంటారు? ద మెయిన్ కామన్ రీజన్ ఏంటి అని అంటే, ఫస్ట్ 6 months 1 year మనం పిల్లల్ని కేర్ఫుల్గా ఇంట్లో జాగ్రత్తగా ఉంచుతాం. జనరలీ బయట వాళ్ళు వచ్చినా కూడా బేబీ దగ్గర వరకు వెళ్ళకుండా చూసి వెళ్ళిపోవడం, ఇవన్నీ ప్రికాషన్స్ తీసుకుంటాం బికాజ్ వాళ్ళు ఇన్ఫాంట్గా ఉంటారు కాబట్టి. ఓకే, వాళ్ళు 1-2 years వచ్చేసేటప్పటికి కొంచెం వాళ్ళు ఎక్స్ప్లోర్ చేద్దామని మనం పిల్లల్ని బయటకు తీసుకొని వెళ్ళి క్రౌడెడ్ కమ్యూనిటీస్కి, మ్యారేజెస్కి, టెంపుల్స్కి, ఫంక్షన్స్కి అన్నిటికీ తీసుకొని వెళ్ళడం వల్ల అప్పటి వరకు వాళ్ళు ఇన్నేట్ ఇమ్యూనిటీ అంటే మదర్ ఫాదర్ నుంచి వచ్చిన ఇమ్యూనిటీ పిల్లల్ని ప్రొటెక్ట్ చేస్తాం. దాని తర్వాత వీళ్ళు బయట నుంచి ఎక్వైర్ చేసుకునే ఇన్ఫెక్షన్స్ వల్ల ఇన్ఫెక్ట్ అవుతారు. బట్ ద థింగ్ ఈస్, అన్ని ఇన్ఫెక్షన్స్ ఎప్పుడు సీరియస్ కాదు. సమ్ టైమ్స్ ఆ ఇన్ఫెక్షన్స్ వాళ్ళ ఇమ్యూనిటీ సిస్టమ్ ఫైట్ చేసి దే గెట్ ఎక్వైర్డ్ ఇమ్యూనిటీ, వాట్ వి టెల్ it will come as the child grows up with their age. Okay. So these repeated infections కూడా మనం మోస్ట్లీ సెకండ్ బోర్న్ బేబీలో ఎక్కువసార్లు చూస్తాము. ఎందుకు అని అంటే, ఫస్ట్ బోర్న్ అప్పటికే ఒక 3 years 4 years ఏజ్ గ్రూప్ ఉన్న పిల్లలు ఉన్నారనుకోండి, దే గో టు దేర్ స్కూల్స్, డే కేర్స్ అండ్ ఆల్. సో అక్కడ వాళ్ళు ఇన్ఫెక్షన్స్ తెచ్చుకుంటారు, దే కమ్. బట్ వాళ్ళు ఆల్రెడీ వ్యాక్సినేటెడ్ అయి ఉంటారు, ఎక్వైర్డ్ ఇమ్యూనిటీ కొంచెం డెవలప్ చేసుకుని ఉంటారు కాబట్టి వాళ్ళు అంత ఎక్కువ సీరియస్నెస్ ఆఫ్ ద డిసీజ్ వాళ్ళకి కనిపించదు. బట్ వాళ్ళ వల్ల మనకి రెండో బేబీకి ఎక్కువ ఇన్ఫెక్షన్స్ కనిపిస్తాయి. సో యూ హ్యావ్ టు టేక్ ద ప్రికాషన్స్ ఆఫ్ మెయింటైనింగ్ డిస్టెన్స్. వెన్ ఫస్ట్ బేబీకి కొంచెం ఇన్ఫెక్షన్ ఉన్నప్పుడు బేబీ దగ్గరికి రాకుండా ఫస్ట్ 2 to 3 days కొంచెం కేర్ఫుల్గా ఉండాలి. ఓకే డాక్టర్ గారు, పిల్లలకి ఇమ్యూనిటీ స్ట్రాంగ్గా ఉందా లేదా అని పేరెంట్స్కి ఎలా తెలుస్తుంది? యాజ్ అ పేరెంట్ యూ హ్యావ్ టు అండర్స్టాండ్, పిల్లలకి ఇన్ఫెక్షన్స్ వస్తాయి, బట్ ఎంత ఫ్రీక్వెంట్గా వస్తుంది, ఎంత ఎక్కువగా సఫర్ అవుతున్నాడు అన్న దాన్ని బట్టి మనకి వాళ్ళకి ఇమ్యూనిటీ తెలుస్తుంది. లైక్ మనం బేబీస్లో స్కూల్ గోయింగ్ ఏజ్ గ్రూప్ డే కేర్ బేబీస్లో 4 to 5 episodes ఇన్ ఏ ఇయర్ ఫీవర్ ఎపిసోడ్స్ రావడం ఈజ్ వెరీ కామన్. బట్ అన్ని 4 to 5 episodes జస్ట్ సింపుల్ మెడికేషన్స్ ఆఫ్ ఫీవర్ మెడికేషన్, పారాసిటమాల్తో, మినిమల్ రెస్ట్ ఫ్లూయిడ్స్తో, యాంటీబయాటిక్స్ వరకు అవసరం లేకుండానే ఫీవర్ తగ్గిపోయింది అని అంటే యువర్ చైల్డ్స్ ఇమ్యూనిటీ ఈస్ గుడ్. నీ నాట్ గెట్ వరీడ్. ఓకే, నైస్. సో డాక్టర్, ఇదే విధంగా ఇప్పుడు పిల్లలకి చాలా కామన్గా కోల్డ్ కానీ ఫ్లూ కానీ వస్తూ ఉంటాయన్నమాట. సో ఇలా రావడం వల్ల పేరెంట్స్ చాలామంది ప్యానిక్ అయిపోతూ ఉంటారు. సో ప్యానిక్ అవ్వచ్చా లేదు అంటే ఇవన్నీ కామనా? As I've told you in the previous question also, flu, repeated colds definitely are very common in kids. Okay, because there are so many flu viruses which can cause cold to the baby. Only one thing you have to remember is, ఆ ఫీవర్ కోల్డ్ ఎపిసోడ్స్ వచ్చినప్పుడు బాబుకి ఆర్ పాపకి ఎవరైతే ఇన్ఫెక్ట్ అయ్యారో వాళ్ళ ఊపిరి తీసుకోవడం ఎలా ఉంది, ఆయాసపడుతూ ఇబ్బంది పడుతున్నాడా, లేకపోతే జస్ట్ ఫీవర్ వస్తుంది, ఫీవర్ తగ్గిపోయిన వెంటనే యాక్టివ్గా ఉన్నాడా లేదా, అవి 2 ఇండికేషన్స్, అవి 2 మనకి సరిపోతాయి. ఓకే, రిపీటెడ్ కోల్డ్స్ రావడం డజంట్ మీన్ వాళ్ళ ఇమ్యూనిటీ తక్కువ ఉంది, లేకపోతే మీరు ప్యానిక్ అయిపోవాల్సిన అవసరం లేదు. ఓన్లీ వన్ థింగ్ యాజ్ అ పేరెంట్ యూ హ్యావ్ టు రిమెంబర్ ఇస్, బేబీకి వ్యాక్సినేషన్ రెస్పెక్టివ్ ఏజ్ ప్రకారంగా సీజనల్ ఫ్లూస్ అంటాం. ఆ సీజనల్ ఫ్లూస్ ప్రకారంగా ఫ్లూ సీజన్ వచ్చే ముందే మనం బేబీకి ఇవ్వాల్సిన వ్యాక్సినేషన్స్ ఇస్తే బేబీస్కి కాంప్లికేషన్స్, న్యూమోనియాస్ వరకు వెళ్ళరు. దట్ విల్ హెల్ప్ ద బేబీ. రైట్ డాక్టర్. సో ఇదే విధంగా బేబీకి ఇమ్యూనిటీ పెంచాలి అంటే పేరెంట్స్ ఏం చేయాలి? మనం ఇమ్యూనిటీ పిల్లలకి ఎలా పెంచవచ్చు అని అంటే, ఫస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇస్ పుట్టినప్పటి నుంచి స్టార్ట్ చేయాలి. బేబీ బ్రెస్ట్ ఫీడింగ్. ఓకే, బేబీ సక్ చేసే మిల్క్లో నుంచి, డైరెక్ట్లీ బ్రెస్ట్లో నుంచి సక్ చేసే మిల్క్ నుంచి వచ్చే గుడ్ బ్యాక్టీరియా మనం మిల్క్ ఎక్స్ప్రెస్ చేసి
ఫార్ములా దాంట్లో ఇచ్చిన బ్యాక్టీరియా కూడా వేరుంటాయి, Okay. గుడ్ బ్యాక్టీరియా. సో డైరెక్ట్లీ సక్ చేసినప్పుడు దోస్ గివ్స్ బెటర్ ప్రొటెక్షన్ ఫర్ ద బేబీ. ఓకే, సో అక్కడ నుంచి అండ్ మ్యాక్సిమం ఫ్రెష్లీ కుక్డ్ ఫుడ్స్, ఆల్ వెరైటీస్ ఆఫ్ ఫుడ్స్. మనం మైక్రోన్యూట్రియన్ డెఫిషియన్సీ అంటాము, వే పేరెంట్స్ ఫర్గెట్ అబౌట్ ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్. ఎక్వైర్డ్ ఇమ్యూనిటీ మనం ఇంకా పెంచే విధానంలో మనం ఇచ్చే డైటరీ హ్యాబిట్స్ చాలా ఇంపార్టెంట్. ఓకే, ఒకటి ఆబ్వియస్లీ డ్రై ఫ్రూట్స్ విచ్ వీ గివ్ ఫర్ ద కిడ్, అండ్ వీ టెల్ రెయిన్బో ప్లేట్. సో పిల్లలకి ఆల్ వెరైటీస్ అండ్ ఆల్ కలర్స్ ఆఫ్ ఫుడ్స్ పెట్టాలి. హిడెన్ హంగర్ అండ్ మైక్రోన్యూట్రియన్ డెఫిషియన్సీస్ అంటాము, అంటే ఏంటంటే మినరల్స్ అండ్ వైటమిన్స్. దే ఆర్ రిచ్ యాంటీ ఆక్సిడెంట్స్ అండ్ మనకి ఫైట్ చేసే కెపాసిటీ ఇచ్చేవి. ఓకే, సో అవి పిల్లలకి కూడా మనం వాళ్ళ డైట్లో కరెక్ట్గా ఇంకల్కేట్ చేస్తే దట్ విల్ హెల్ప్ ఇన్ ఫైటింగ్ ఫర్ ద డిసీజెస్ ఫ్రమ్ ద చైల్డ్. ఓకే డాక్టర్, సో ఇమ్యూనిటీ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి ఇప్పుడు పిల్లలు సిక్ అయ్యారనుకోండి, ఎంతవరకు మనం హోమ్ రెమెడీస్ మీద డిపెండ్ అవ్వచ్చు? ఓకే, అండ్ ఎలాంటి సిచ్యువేషన్లో హోమ్ రెమెడీస్ని ఆపేసి వెంటనే డాక్టర్ని కన్సల్ట్ చేయాలి? ఓకే, సో యాక్చువల్లీ దిస్ ఈజ్ ఏ tricky question to be answered. Okay, so home remedies, basically home remedies from small, the big home remedies which we feel like ఇంకా అవి చేస్తూ ఉన్నారు అనుకుని. ఓకే, అనాస పువ్వు వేయడం, జస్ట్ బర్న్ చేయడం, ఏదైనా స్వెల్లింగ్ వస్తే పొట్ట దగ్గర అక్కడ బర్న్ చేస్తే అది తగ్గిపోతుంది అనుకుని. అఫ్ కోర్స్ నాట్ ఇన్ ద రీసెంట్ సినారియో, బట్ స్టిల్ ఇంకా ప్రాక్టీసెస్ ఇంకా చూస్తున్నాం, వీఆర్ సేయింగ్ ఇట్ ఆఫెన్. ఓకే, సో సి వాట్ ఆర్ సింపుల్ హోమ్ మేడ్ రెమెడీస్. ఇప్పుడు బాబుకి జలుబు వచ్చింది. ఓకే, జలుబు డ్రాప్స్ వేశారు. కొంచెం ఫ్రీక్వెంట్గా హైడ్రేషన్, నీళ్లు పట్టించడం, గోరువెచ్చని నీళ్ళు తాగించడం. ఓకే, కొంచెం టాడ్లర్ ఏజ్ గ్రూప్ వచ్చాడు, సపోజ్ 3 years అండ్ అబౌవ్, లెస్ దెన్ 2 years మనం హనీ అడ్వైస్ చేయం పిల్లలకి. హనీ ఈజ్ ఎ గుడ్ మ్యూకోలైటిక్, హెల్ప్ చేస్తుంది కఫ్లో. సో కొంచెం ఒక 1-2 spoons హనీ ఇచ్చాము, హాట్ వాటర్ తాగించాము, అలాంటి హోమ్ రెమెడీస్ చేసుకోవచ్చు. ఓకే, ఎప్పుడు సీరియస్నెస్ వెన్ యూ హ్యావ్ టు రన్ ఫర్ ద హాస్పిటల్ అంటే, సపోజ్ ఒకసారి దగ్గు స్టార్ట్ అయింది బాబుకి, కంటిన్యూస్లీ ఒక 1/2 hour నాన్ స్టాప్ దగ్గుతున్నాడు, వీసి ఆయాసపడుతున్నాడు. ఓకే, అంటే బాబు పిల్లలు డొక్కలు ఎగరేస్తున్నారు అని చెప్తాం, బ్రీదింగ్ అది, ఆ డొక్కలు ఎగరేస్తున్నాడు. లేదా నాన్ స్టాప్ ఎంత కన్సోల్ చేద్దాం అనుకున్నా కూడా బాబు కన్సోల్ చేయకుండా ఏడుపు కంటిన్యూస్లీ చేస్తున్నాడు. ఓకే, ఏం తాగినా సరే కంటిన్యూస్లీ అన్ని ఫుడ్స్ వామిటింగ్స్ అవుతున్నాయి. ఓకే, ఇవన్నీ వార్నింగ్ సైన్స్. సో ఇందులో ఏ సైన్ బేబీకి కనిపించినా సరే, బాగా గురక రావడం, లూజ్ మోషన్స్ వెళ్తూనే ఉంటాడు. ఓకే, బట్ లూజ్ మోషన్స్ వెళ్తున్నప్పుడు లూజ్ మోషన్స్ అయిపోతున్నాయని పేరెంట్స్ గెట్ వరీడ్. వి టెల్ దెమ్, అమ్మ లూజ్ మోషన్స్ అయిపోతున్నాయని వరీ కాదు, లూజ్ మోషన్స్ తర్వాత మీరు లిక్విడ్స్ ఓరల్గా లిక్విడ్స్ ఇవ్వాలి. ఓరల్గా లిక్విడ్స్ ఇస్తూ బాబు టాయిలెట్ వెళ్తున్నాడు 4 to 5 hours ఒకసారి యూరిన్ వెళ్తున్నాడు అంటే ఫ్రీక్వెంట్గా, హీఈస్ గుడ్, డోంట్ వరీ. లేదు మేడం 6 hours 7 hours దాటేశాడు, ఓకే యూరిన్ వెళ్ళట్లేదు, దట్ ఈస్ ఎ సైన్ ఆఫ్ డీహైడ్రేషన్. సో దట్స్ వెన్ యూ షుడ్ నాట్ డిలే, ఇంకా డిలే చేయకుండా ఎర్లీగా హాస్పిటల్కి రీచ్ అవ్వాల్సి ఉంటుంది. డాక్టర్ గారు, మిల్లెట్స్ అని, ప్రోటీన్ పౌడర్స్ అని, హెల్తీ గమ్మీస్ అని చెప్పి ఈ మధ్యన మార్కెట్లో చాలా చూస్తున్నాం. అండ్ ఇవన్నీ పేరెంట్స్ని చాలా కన్ఫ్యూజ్ చేస్తున్నాయి, ఏమి ఇవ్వాలి, ఏమి ఇవ్వచ్చు, ఏమి ఇవ్వకూడదు అని. సో దీనిపైన మీ ఒపీనియన్ ఏంటి? కమింగ్ టు ద పాయింట్, ఫస్ట్ ఇంపార్టెంట్ థింగ్, గమ్మీస్ అనేవి అసలు హెల్దీ అన్న కాన్సెప్టే లేదండి. బికాజ్ యూ హ్యావ్ టు అండర్స్టాండ్, చాలా మంది అవి న్యాచురల్ షుగర్స్, మేము అందులో ఏమి షుగర్ యాడెడ్ చేయట్లేదు, ఇది మార్కెటింగ్ చేస్తున్నారు. బట్ ద థింగ్ ఈజ్ యూ హ్యావ్ టు అండర్స్టాండ్, గమ్మీస్ ఇట్ సెల్ఫ్ కెన్ కాజ్ డెంటల్ కేరీస్, పుచ్చిపళ్ళు వస్తాయి. ఓకే, సో హెల్త్ ప్రకారంగా లేదు, ఐ టేక్ దిస్ 1 gummy డైలీ, దట్ ఈస్ నాట్ ఎ గుడ్ వే ఆఫ్ గివింగ్ మైక్రోన్యూట్రియన్స్ బేబీకి. Okay, and regarding health powders and millet powders and all, yes, there are so many products released into the market telling no sugar, added sugar, it is just jaggery, brown jaggery, all that. But you have to understand, jaggery is also a form of sugar. Okay, so less than 2 years of kids, యాడెడ్ షుగర్స్ అంటే ఆల్రెడీ న్యూట్రియంట్లో ఉన్న షుగర్స్ ఆటోమేటిక్లీ న్యాచురల్ షుగర్స్ కాకుండా ఆర్టిఫిషియల్ షుగర్స్ అనేవి మ్యాక్సిమం అవాయిడ్ చేయాల్సి ఉంటుంది. ఓకే, సో ఎనీ హెల్త్ డ్రింక్స్ ఆల్సో విచ్ ఆర్ గివింగ్ ఫర్ యువర్ చైల్డ్, వీ గివ్
బేబీకి వెయిట్ ప్రకారంగా పిక్కీ ఈటర్ అయితే ఆబ్వియస్లీ కొన్ని మైక్రోన్యూట్రియన్స్ డెఫిషియన్సీస్ ఇవన్నీ ఉంటాయి కాబట్టి వాళ్ళలో ప్రిస్క్రైబ్ చేస్తాం. ఓకే ఆ ప్రిస్క్రైబ్డ్ థింగ్సే వాడాలి తప్ప కానీ మనం రొటీన్గా యూస్ చేసే బూస్ట్, హార్లిక్స్, బోర్న్విటా ఇవన్నిట్లో కూడా దేర్ ఆర్ సో మెనీ యాడెడ్ షుగర్స్. వాట్ ద పేరెంట్ ఫస్ట్ థింగ్ ఏం నేర్చుకోవాలి ఆఫ్టర్ యూ హ్యావ్ గోట్ అ బేబీ, అఫ్ కోర్స్ ఈవెన్ ఇఫ్ ఇట్ ఇస్ బిఫోర్ ఎ బేబీ ఆల్సో, రీడ్ ద లేబుల్. స్కిప్ చేసేస్తాం. దట్ ఈస్ వాట్ వి స్కిప్. Sometimes we don't even see the expiry dates also, but of course of little cautious we see the expiry dates, but the thing is read the label. Okay regarding adulterated food products it's a different topic అసలు అది మనం మాట్లాడుకోలేము. సో ద మ్యాక్సిమం హోమ్ మేడ్, ఇప్పుడు మిల్లెట్ పౌడర్ మీరు కొనుక్కునే మిల్లెట్ పౌడర్ ఆర్గానిక్ అంటున్నారు, మైట్ బి ఆర్గానిక్ బట్ అందులో అడల్ట్రేషన్ మనం ఎంతవరకు చెప్పగలం? వీ కెనాట్ టెల్. సో ఆబ్వియస్లీ వెన్ ఎవర్ దెర్ ఇస్ అ పాసిబిలిటీ, ఐ నో ఎవ్రీ పేరెంట్స్ ఆర్ బిజీ బట్ స్టిల్ వెన్ ఎవర్ దెర్ ఇస్ అ పాసిబిలిటీ ఫ్రెష్లీ కుక్డ్ మిల్లెట్స్, ఫ్రెష్లీ ఫ్రెష్ ఫ్రూట్స్ తోనే మిల్క్ లో వేసి వాళ్ళకి ఇవ్వడము, డ్రై డేట్స్ ఎండి ఖర్జూరం పొడి చేసుకొని, దట్స్ గుడ్ ఇన్ ఐరన్. ఓకే డేట్స్ రిచ్ ఇన్ ఐరన్. డ్రై డేట్స్ మేక్ ఇట్ అ పౌడర్ అండ్ కీప్ ఇట్ ఫర్ యువర్ సెల్ఫ్. బాదం, పిస్తా, క్యాష్యూ ఇవన్నీ కూడా పౌడర్ చేసుకొని పెట్టుకొని హోమ్ మేడ్ మిక్సెస్ ఇవ్వడం ది బెస్ట్. హెల్త్ డ్రింక్స్ కన్నా ఇది ఇవ్వడం బెటర్ అంటారు. ఓకే డాక్టర్, కొంతమంది పేరెంట్స్ వ్యాక్సిన్ని స్కిప్ చేసేస్తారు, ఏముందలే స్కిప్ చేస్తే అని కూడా అనుకుంటారు. సో ఇలా వ్యాక్సిన్ని స్కిప్ చేసినా లేదు అంటే డిలే చేసినా ఫ్యూచర్లో ఎలాంటి రిస్క్స్ ఉంటాయి? ఓకే దట్స్ ఎ గుడ్ క్వశ్చన్, గుడ్ టాపిక్ యాక్చువల్లీ. మా పీడియాట్రిషియన్స్కి పేరెంట్స్కి ఇష్టమైన టాపిక్ వ్యాక్సిన్స్. సో వ్యాక్సిన్స్ వల్ల బెనిఫిట్ ఏం మేడం? మా బేబీకి మేము వ్యాక్సిన్స్ వేయించినా కూడా రిపీటెడ్ కోల్డ్ వస్తుంది. ఓకే దట్స్ అ మేజర్ కన్సర్న్ విచ్ పేరెంట్స్ హ్యావ్. సి మనం కోవిడ్ టైంలో చాలామందిని చూసాం, వ్యాక్సిన్స్ వేసిన వాళ్ళు వేయని వాళ్ళు డిఫరెన్సెస్ కూడా చూసాం, డెత్స్ రేషియోస్ చూసాం, కాంప్లికేషన్స్ చూసాం. ఓకే అఫ్ కోర్స్ లేటర్ ఏజ్ గ్రూప్లో కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయి ఇది అని ఉన్నారు బికాస్ ఇట్ ఈస్ అన్ ఫాస్ట్ ట్రయల్ వ్యాక్సిన్ విచ్ ఇస్ రిలీజ్డ్. బట్ వెన్ కమింగ్ టు కిడ్స్ వ్యాక్సిన్స్ అనేవి చాలా ఇయర్స్ ఇచ్చి దాని ఎఫికసీస్ చేసి దాని రిస్క్ బెనిఫిట్స్ చూసి దాని తర్వాత షెడ్యూల్ ప్రకారంగా అడ్వైజ్ చేసినవే వ్యాక్సిన్స్. సో దే ఆర్ వెరీ 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 ఇంపార్టెంట్. ఓకే నవ్ సో వ్యాక్సిన్స్ అనేవి చాలా చాలా ఇంపార్టెంట్. నెగ్లెక్ట్ చేయడం వల్ల ఏమవుతుంది అని అంటే చిన్న ప్రాబ్లం, జస్ట్ సపోజ్ ఇప్పుడు మీకు చికెన్ పాక్స్ వచ్చింది, ఓకే ఆల్రెడీ వ్యాక్సినేటెడ్ చైల్డ్ వాళ్ళకి జస్ట్ మైల్డ్ ఒక ర్యాష్, ఒక 2-3 days ఫీవర్తో తగ్గిపోతుంది. అదే అన్వాక్సినేటెడ్ వాళ్ళు సమ్ టైమ్స్ ఇట్ కెన్ కాజ్ ఈవెన్ బ్రెయిన్ ఫీవర్ వరకు కూడా వెళ్ళి ఫిట్స్ వరకు కూడా వెళ్ళి చనిపోయే ప్రమాదాలు ఉంటాయి. ఓకే సో యూ హ్యావ్ టు అండర్స్టాండ్, పేరెంట్స్ ఏం అర్థం చేసుకోవాలి అంటే నో వ్యాక్సిన్ గివ్స్ యూ 100% ప్రొటెక్షన్, బట్ 80 to 90% ప్రొటెక్షన్ ఈజ్ ది మోస్ట్ ఇంపార్టెంట్. ఓకే సో డిసీజ్ కాంప్లికేషన్స్ డెఫినెట్లీ వెళ్ళకుండా మాత్రం వ్యాక్సిన్స్ చాలా హెల్ప్ చేస్తాయి, ప్రివెంట్ చేస్తాయి. సో దట్ ఈస్ ద రీజన్ vaccines are very important, which has to be given at the respective age group as advised by the pediatrician.